ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు బాగా ఆటలు ఎక్కువ వేస్తారు. అన్ని షీట్లు ఇదే ఉంటే 10 మంది 27 పాటలు పాడుతూ చక్కగా. నెక్స్ట్ ఎవరు వచ్చినప్పుడు చెప్పండి. నాలుగు లైన్లు ఉన్నాయి. ఏంటిది? సంఘంలో నీకు బాగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పి మనమంతా దేవుడు ఒక్కటే అని చెప్పాలి. మళ్ళా చెప్తున్నా, సంఘంలో నీకు బాగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పి మనమంతా దేవుడు ఒక్కటే అని చెప్పాలి. ఏం చెప్పాలి? అడగటాలి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చారు సిగ్గుపడుతున్నారా? వచ్చినప్పుడు జాగ్రత్త ఉండండి, రెడీగా ఉన్నారు. పాము బొస్స కొట్టినట్టు ఎవరికైనా బొస్స కొట్టు. అది ఎలా కొట్టారు? తగ అలాగండి. అస్సలు రెడీ, జాగ్రత్త. అలా వేరే టైం బాగుంది. జనం జాగ్రత్త ఎక్కువ. నెక్స్ట్ ఎవరు స్పీడ్ వచ్చారు? నీవు పాస్టర్ల గారికి ఏదైనా మంచి చేసి ఉంటే అదేంటో చెప్పాలి. నీవు పాస్టర్ల గారికి ఏదైనా మంచి చేసి ఉంటే అదేమిటో చెప్పాలి. మీకు సాల్వ్ తెచ్చేయండి అన్నారు. నేను వద్దన్నాను, ఎందుకంటే టైం ఉండదమ్మని. అది చేసి
జాగ్రత్త. నీకు వివాహం అయితే భవిష్యత్తులో నీ ఫ్యామిలీని దేవుని కోసం ఎలా పెంచాలని అనుకుంటున్నావు? నీ ఫ్యామిలీ అంటే మీ ఆయన మీ పిల్లలు ఎవరు వస్తారో దేవుడు సూర్యుడు మాట్లాడుతున్నారు. చెప్పవా? నీవు నమ్మిన దేవుని పేరు 3 సార్లు గట్టిగా చెప్పి ఆయన నీకు ఎందుకు నచ్చాడో ఒక్క కారణం చెప్పాలి. నీవు నమ్మిన దేవుని పేరు 3 సార్లు గట్టిగా చెప్పి ఆయన నీకు ఎందుకు నచ్చాడో ఒక్క కారణం చెప్పాలి. యేసు ప్రభువు, యేసు ప్రభువు, యేసు ప్రభువు. దేవుడు నాకు ఎందుకు నచ్చాడంటే, మనము ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే దానికి కారణం దేవుడు. మనము ఈ లోకంలో నుండి ఎంత సంపాదించినా సరే మన పరలోకంలో వెళ్ళాలంటే ఉండాల్సింది మారు మనసు. ఆ మారు మనసు ఇచ్చేది మనకి ఎవరు? యేసయ్య. దేవుడు నమ్ముకుంటే రక్షణ మార్గం మనకి వస్తుంది. అందుకే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ భారీ ఎఫెక్టివ్ చూస్తారు మీరు. 9 ఆత్మ ఫలాలు వరుసగా చెప్పాలి. 9 ఆత్మ ఫలాలు వరుసగా చెప్పాలి. కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు. తీసుకోవాలంటే తక్కువ చెప్పి ఎవరికి హెల్ప్ కావాలి సార్? 9 ఆత్మ ఫలాలు వరుసగా చెప్పాలి. మైక్ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రజల ఆజ్ఞలు చెప్పాలి. కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించును. దేశంలో నీవు దీర్ఘాయుసు గలట్లు నీ తండ్రిని నీ తల్లిని సంబంధించుము. నరహత్య చేయకూడదు, విమర్శించకూడదు, దొంగకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ శాస్త్రము పలకకూడదు, నీ పొరుగు వారిని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనునైనను అతని ఎదురైనను ఎదురుగాడిదైనను నీ పరుగు వారిని లేరా లేడీస్ లేరా
బాయ్స్ కి ఇచ్చేయండి ఛాన్స్. ఓకే బాయ్స్ Come on, quick. ఫస్ట్ నుంచి ఎలాగైనా ఉంటాయి. వచ్చే టైం బాగుంది ఒక్కొక్కటి. నీ కన్న తల్లిదండ్రులను స్టేజ్ దగ్గరకు పిలిచి సంఘం అందరి ముందు వారిని సన్మానించాలి. ఈ వాగ్దానం ప్రార్థన చేస్తే నెక్స్ట్ చేయాలి. అది మీ తల్లి మీ తండ్రి రక్షించిన బాధ్యత లేకుండా దేవుడు మనకు ఆమె నీవు సంఘాన్ని పాస్టర్ గారి ఫ్యామిలీని ప్రేమిస్తున్నావు అనడానికి ఏదైనా రుజువు చూపించాలి. ఏదైనా రుజువు చూపించాలి. సంఘాన్ని పాస్టర్ గారిని పాస్టర్ గారి ఫ్యామిలీని ప్రేమిస్తున్నాను అన్నారు. ఏదైనా రుజువు ఏమైనా చేసావా? సంఘానికి కానీ పాఠశాలకు కానీ ఏమైనా చేసావా? మేలు చేసావా? చేతితో మాట రుజువు చూపించాలి. వాళ్ళు ప్రేమిస్తున్నాను అన్నారు. ఎలా ప్రేమించాను? ప్రేమిస్తున్నా నేను మనసుతో ప్రేమించానంటే ఈ మనసు అంతా కనపడేది. చాలా టైం పడ్డా. నీకు నచ్చిన పాట నీకు నచ్చిన ఫ్రెండ్ తో కలిసి మైండ్ లేకుండా గట్టి పాడు. నచ్చిన ఫ్రెండ్ చిన్న పళ్ళు చదువు గట్టిగా గట్టిగా నీవు చేసిన మేలకు నీవు చూపిన శుభలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన శుభలకు మీకు నచ్చిన దేవుని మాటలను ఒక్క నిమిషం మెసేజ్ ఇవ్వాలి. అది అవసరం ఉంది. మీకు నచ్చింది దేవుని మాటలను 1 minute మెసేజ్ ఇవ్వాలి. అది దేవుని క్యారెక్టర్ గురించి కానీ ప్రేమ గురించి కానీ ఆయన గొప్పతనం కానీ
ఆయన కాబట్టి దేవుడు ఉంటే ఇంత గొప్పవాడు ఆయన దైవాచార్య గొప్పవాడు. దేవుడు గొప్ప దేవుడు. ఏ అర్థంలోనూ కాపాడే దేవుడు. నీకు నచ్చిన ఒక ఫ్రెండ్ పేరు గట్టిగా చెప్పి బాయ్ ఫ్రెండ్ గట్టిగా చెప్పి వారి తల చుట్టూ సొప్పుడు చెప్పాలి. వారి తల చుట్టూ సొప్పుగా చెప్పాలి. నీకు నచ్చిన జంతువు అరిసినట్లుగా గట్టిగా అరవాలి. నాకెంత నచ్చిన పోట్ల నీవు ఏ ఊరు వాడో చెప్పి ఆ ఊరికి నీవు దేవుని మాదిరిని చూపిస్తావో లేదో చెప్పాలి. చూపిస్తే ఏమిటా మాదిరి. నీవు ఏ ఊరు వాడో చెప్పాలి ఊరు పేరు. ఆ ఊరికి దేవుని మాదిరిని చూపిస్తావా లేదా? చూపిస్తే ఏంటది చెప్పాలి. బాధ్యపరం గ్రామం అదే. మా ఇంటి మనకు పెద్ద సువార్ పెట్టాలనుకుంటున్నాను. ఊరందరికీ తెలిసేలాగా. 1 year లోపు గర్భిణీ కదా వాళ్ళు కూడా రావచ్చు. రెడీ అయిపోయింది వైఫ్ అనేది నీకు నచ్చిన డాన్స్ ఏదో ఒకటి వేయాలి. క్రిస్టియన్ సాంగ్ పాడతారే అని చేయొచ్చు కావాలంటే. వివాహం అయ్యి 1 year సన్ డాటర్ ఉన్నారు. చిన్నలా ఉన్నారు.
అవును, అంతరా క్లాస్ కదా. ఇప్పుడు నీవు నిల్చున్న ప్లేస్ లో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి. లెక్క పెట్టి అందరికి ప్లేస్ లో చెప్పాలి. కండిషన్ పెట్టాను ఇక్కడ, బాయ్స్ కాబట్టి బాయ్స్ కి చెప్పాలి. నో గర్ల్స్. లెక్క పెట్టి అది వెళ్తూ ప్లేస్ లో చెప్పాలి. ఇంకా చేయించండి అంతే. లెక్క పెట్టాలి. ఎవరిని హెల్ప్ చేయండి కొంచెం. మీరు లెక్క పెట్టి నంబర్ చెప్పండి ఫ్రెండ్స్. లెక్క పెట్టి నంబర్ చెప్పాలి స్పీడ్ గా. మనోడే స్పీడ్ వెళ్ళిపోయాడు. త్వరగా ఫ్రెండ్స్ హెల్ప్ చేయలేదా? ఎంత చదువుతుంది? సంఘం అంతటి కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం నాయన పరిశుద్ధానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధులు పరిశుద్ధులు అని కొనియాడవలసిన వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ రోజు ఈ విధంగా నాయన మమ్మల్ని సంఘాన్ని ఇక్కడ ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. ఈ గడియ ఈ రోజు నాయన తండ్రి, ఈ నెల ఈ సంవత్సరం అంతా నన్ను నా కుటుంబాన్ని నా సంఘం అంతటినీ కాచి కాపాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం మేమందరం కలిసి నాయన సంఘంలో కూడి ప్రార్థన చేసేలాగా మమ్మల్ని ఉంచమని అడుగుతూ ఈ ప్రార్థన మీ పాస్తం చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు మా తండ్రి. మూడు జతలు ఉన్నాయి దగ్గర. 3 ఫ్యామిలీస్ అవకాశం ఉంది. 3 సెట్ ఏదో సెట్ మొత్తం బైబిల్లో నీకు బాగా నచ్చిన మంచి వర్తమానం ఒక్క నిమిషం వివరించాలి. మొత్తం బైబిల్లో ఈ ఛాన్స్. మీకు బాగా నచ్చిన మంచి వర్తమానం మెసేజ్ ఒక్క నిమిషం చెప్పాలి, వివరించాలి. దేని గురించి అయినా పర్లేదు. తెలియకపోతే కాబట్టి అది తీసుకోవచ్చు. బైబిల్లో మీకు హన్నా కోసం తెలుసా? హన్నా కాదు, అన్న. అన్న హన్నా అయితే గొప్ప విశ్వాసం పొందుకొని దేవుని యొక్క బిడ్డగా ఉందన్నమాట. గొప్ప బహుమానం, గొప్ప కుమారుని పొందుకుంది హన్నా. హన్నా అనగా సమూయేలు యొక్క తల్లి. కానీ అన్న అంటే లోకభక్తుడు. ఆమె కోసం ఒకే అధ్యాయంలో ఒక 3 వచనాలు రాశాడు. అది ఏంటంటే లోక సువార్త 2వ అధ్యాయం 38 నుంచి మనం చదువుకునేటట్లయితే అక్కడ తెలుస్తుంది. అన్న అనేది గొప్ప స్త్రీ అన్నమాట. ఆమె ముసలితనం వరకు కూడా, బాల్యం నుంచి ముసలితనం వరకు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుని వెంటే తిరిగి దేవునితోనే ఉందన్నమాట.
సో ఆమె భర్త 18 ఏళ్ళకే చనిపోయారు. చనిపోయినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. నీ దేవుడు గొప్పవాడు అనడానికి ఏదైనా ఒక సూచక క్రియ లేదా అద్భుతం చేయాలి. ఒకవేళ చేసి ఉంటుంటే ఎప్పుడైనా పాస్ట్ లో గతించిన కాలంలో దాన్ని వివరిస్తే చాలు. చెప్పు. అంతే అంతే. నాకైతే 2022 అద్భుతమైన కార్యాలన్నీ నా జీవితంలో అయితే చేశాడు దేవుడు అంతవరకు. అదైతే నేను గొప్పగా చెప్పుకుంటాను. నేను అడిగిన లేదు కూడా నాకు వెనకేకంటే అన్ని కూడా ఉంటుంది. నాకు అన్ని ఇస్తే నాకు దేవుడికి నీకు నచ్చిన వారు ఎవరైనా సంఘంలో ఉంటే వారికి నీవు ఒక 100 రూపాయలు గిఫ్ట్ ఇవ్వాలి. ఎవరైనా పర్లేదు, మీ ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే. అలాగే ఫ్యామిలీలో దగ్గరికి పడి సొన్న పెట్టు సార్. కూర్చుని చేసాడు సిగ్నల్ అవుతుంది. నీకు నచ్చిన భోజనం పేరు చెప్పి అది ఎలా చేస్తారో చెప్పాలి. వాళ్ళు బాగా చేస్తారు. భోజనం బిర్యానీ. అదే దాచన చక్రము తర్వాత బిర్యానీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఫంక్షన్ అవుతుంది కదా, ఈ ఫంక్షన్ లో ఆకలి ప్రార్థన చేస్తానని మాట ఇచ్చి మెసేజ్ అయిపోయిన ఆకలి ప్రార్థన మైక్ చేయాలి. ఒకటి ఉంది, ఐదర్ కార్డు ఆయన మీద ఉందా ఒకటి ఓపెన్ చేసేస్తుంది. బైబిల్లో నుంచి మీకు నచ్చిన కంటత వాక్యం చెప్పాలి. తీసుకోండి, ఫ్యామిలీ తీసుకోండి. కంటత వాక్యం నడవక మార్గమున నిలవక కూర్చుండి కూర్చుండక. మీరు గమనించారా ఒక విషయం, నేను ఏంటి సొంతంగా ప్లాన్ చేసింది కాదు. నేను షూట్ గా గమనించింది ఏంటంటే పాస్టర్ గారిని సన్మానం చేయడం దేవుడు తలచేయడమో అది ఇలాగా స్కెచ్ చేశారు, అంతేకాదు మీరు చాలా మంది నేను గమనించాను. సో మీ అన్ని కూడా బయటికి వచ్చినట్లుగా అనిపించింది. సో అన్ని బట్టి మీరు సరి చేసుకోండి.
దేవుడిచ్చిన నూతన కార్యక్రమాలను బట్టి ప్రభు వందనాలు చెల్లించుకుంటాము. ప్రతి అందరము ఒక్కసారి ప్రభువాని వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన ఈ మహాత్మ చెప్పుకున్న స్వామి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి భోజన టైం అయినట్టు ఇప్పటివరకు సహకరించారు. వందనాలు చెల్లిస్తున్నాము. ముగ్గురు వచ్చిన ముందు సంవారు చేస్తుండగా ఇలా ప్రార్థన దీవించి కూడా వేస్తున్నాం తండ్రి. ముగ్గురు ప్రార్థన ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మీ పరిశుద్ధమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నూతన సంవత్సరంలో మా ప్రభువా ఈ యొక్క ఆరాధన మేమందరం కూడుకొని అనేక విషయాలు ఆయన అందరితో మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇదే సంతోషాన్ని వచ్చే సంవత్సరం అంతవరకు కూడా మా అందరూ ఐక్యత కలిగి ఉండడానికి నీకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు తన కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము కుటుంబాలకు ప్రార్థించిన వారందరికీ సార్వత్రిక సంఘములకు నడిపించును గాక. ఆమేన్.